బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ యుద్ధ విమానం తేజస్ కుప్పకూలిపోయింది. దుబాయ్ ఎయిర్ షోలో ఈ ప్రమాదం జరిగింది. భారత్కు చెందిన యుద్ధ విమానం తేజస్ కుప్పకూలిపోవడం ఒకసారి అందరినీ షాక్ గురి చేస్తుంది. విమానం కూలడంతో అక్కడ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. బెంగళూరులోని హెచ్ఏఎల్ సంస్థలో ఈ విమానం తయారైంది. ఇప్పటి వరకు పైలట్ ఆచూకీ లభించలేదు. దీంతో ప్రస్తుతం ఆందోళన నెలకొంది. ఎందుకంటే సాధారణంగా ప్రమాదం జరిగే క్రమంలో అంటే జరుగుతుందని చెప్పి పైలట్కి తెలిస్తే వెంటనే వాళ్ళు పారాషూట్ని ఉపయోగించుకుని వాళ్ళు ఎదిగే అవకాశం ఉంటుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్గా వాళ్ళకు ఉంటుంది. సో పారాషూట్ సాయంతో వాళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటారు. ప్రమాదానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనే అంశానికి సంబంధించి ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. యుద్ధ విమానం అలా వెళుతున్న క్రమంలో ఒక్కసారిగా ఆ పట్టు కోల్పోయింది. అయితే ఆ ప్రమాదానికి కారణం ఏంటి అనేది ఇంకా తెలియదు. అది మీరు చూడొచ్చు. ఆ జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. దీంతో ఒక్కసారిగా నేలను ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. తేజస్ యుద్ధ విమానం ఇక్కడ ఏరోనాటిక్ డెవలప్మెంట్ ఏజెన్సీ గురించి మాట్లాడుకున్నా, అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకున్నా. ఎందుకంటే ఇది 1980లో LSA కార్యక్రమం ద్వారా మొదలైన క్రమం. 2003లో తేజస్ అని పేరు పెట్టాం. ఇటు భారత వైమానిక దళం అంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగే భారత నావికా దళానికి సేవలు అందిస్తూ ఉంటుంది. భారత వైమానిక దళం MiG-21 యుద్ధ విమానాల స్థానాన్ని భర్తీ చేస్తుంది. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఈ ఘటనకు, ఒక్కసారి అసలు ఏం జరిగింది డీటెయిల్గా ముందుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మన తేజస్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఢిల్లీ వెళ్దాం. ఆ ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పైలట్ ఆచూకీ దొరికిందా? సచిన్, సరిగా 2 గంటల 10 నిమిషాలకి ఈ యొక్క ప్రమాదం కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే దుబాయ్లో నిర్వహించినటువంటి ఈ షోలో తేజస్ విమానం కూడా ఒక షో నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఒక్కసారిగా ఆ తేజస్ విమానం అనేది చాలా స్పీడ్ తోటి భూమిపై కూడా వచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారిగా కింద పడిపోవడంతో ఒకసారిగా పెద్ద ఎత్తున శబ్దం వచ్చినట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విజువల్స్ చూస్తే కూడా మనకి చాలా క్లారిటీగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ ఎయిర్ షో చూసేందుకు అనేక మంది ఆ పిల్లలతో పాటు చాలా పెద్దలు కూడా రావడం జరిగింది. వారందరూ కూడా ఒక్కసారిగా ఆ పానిక్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. ఒక్కసారిగా ఈ పేలుడు సంభవించడంతో అక్కడి నుంచి వారందరూ కూడా పరిగెత్తేందుకు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఆ పైలట్ సంబంధించినటువంటి ఆచూకీ కోసం ఇంకా దర్యాప్తు కూడా చేపడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి ఆ జరిగినటువంటి ఆ ప్రాంతానికి ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి బృందంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎయిర్ షో నిర్వహించినటువంటి నిర్వాహకులు ఎంతోనే ఆ మంటలు ఆర్పేందుకు ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కానీ కొంత పైలట్ సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ అనేది ఇంకా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి వారు నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ అయితే రాలేదు. కానీ ఈ తేజస్ విమానం కూలిందనేది మాత్రం క్లారిటీ ఇచ్చారు. కానీ ఇటు పైలట్ చనిపోయారా లేదనేది మాత్రం ఇంకా క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. ఎందుకంటే ఇటు దుబాయ్లో నిర్వహించినటువంటి ఈ ఎయిర్ షోకి మాత్రం అన్ని దేశాలకు సంబంధించినటువంటి విమానాలు కూడా రావడం జరిగింది. ఈ యొక్క స్టంట్స్ కూడా చేస్తున్నటువంటి సమయంలోనే ఈ యొక్క విమానం కూడా కుట్టుకున్నటువంటి ఆ పరిస్థితి నెలకొన్నాయి. అయితే ఏరోబాటిక్ సంబంధించినటువంటి స్టంట్ అంటే ఇవంతా కూడా ఈ గాల్లోకి ఎగిరిన తర్వాత కొన్ని స్టంట్స్ కూడా నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా పైలట్ కి కంట్రోల్ కాకనే ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకుందని చెప్పేసి కూడా ప్రాథమికంగా మనకి సమాచారం కూడా అందుతుంది. సచిన్, రైట్. ఆ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఒక నేషనల్ మీడియా ఒక మాట చెప్పడం జరుగుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోర్టుకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఈ క్రాష్కి సంబంధించి ఎంక్వైరీ చేసేందుకు ఆర్డర్స్ని పాస్ చేస్తున్నట్టు అంటే ఆర్డర్స్ని ఇప్పటికీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తేజస్ పైలట్ ఆయన అమరులయ్యారంటూ కూడా తేజస్ పైలట్ అమరులయ్యారంటూ కూడా జాతీయ మీడియా చెప్పుకొస్తోంది. మరీ ముఖ్యంగా గత కొద్ది రోజుల్లోని రెండో క్రాష్ అసలు ఏం జరిగింది? దుబాయ్ ఎయిర్ షోకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో తేజస్ క్రాష్ అవ్వడానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా ప్రస్తుతం అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్న క్రమం. దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక స్టేట్మెంట్లో ఎంక్వైరీకి సంబంధించి ఈ ప్రమాదానికి గల కారణాలపై ఎంక్వైరీ చేయాలని ఆర్డర్స్ని పాస్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది జాతీయ మీడియా సంస్థ. ఈ తేజస్ యుద్ధ విమానాన్ని నడుపుతున్న పైలట్ మరణించారంటూ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కన్ఫర్మ్ చేసిందంటూ కూడా జాతీయ మీడియా చెప్పుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఒక ఫుల్ స్టేట్మెంట్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ క్రాష్ మీద చెప్పుకొచ్చిందనేది ఒకసారి నేను చెక్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏమైనా స్టేట్మెంట్ని ఇచ్చిందనేది ఈ ఘటన. ఎందుకంటే ఇది రెండో ఘటన. మరి ముఖ్యంగా మార్చి 12, 2024లో రాజస్థాన్లోని జైసల్మేర్లో మొదటి ఘటన జరిగింది. ఇది సింగిల్ ఇంజిన్ తేజస్ ఫైటర్ జెట్ రాజస్థాన్ జైసల్మేర్లో మార్చి 12న 2024 మార్చి 12న జరిగింది.
మినిట్స్ ఆఫ్టర్ పార్టిసిపేటింగ్ అంటూ ఉంటారు. అంటే ఇలా పార్టిసిపేట్ చేసిన నిమిషాల వ్యవధిలోని ఈ క్రాష్ అనేది చోటు చేసుకున్నప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఆ ఘటనలో అంటే అప్పుడు జరిగిన రాజస్థాన్ జైసల్మేర్ జరిగిన ఘటనలో పైలట్ ఎజెక్ట్ అవ్వడం జరిగింది సురక్షితంగా. అంటే ఆ విమానం నుంచి సేఫ్గా బయటపడ్డం, దాన్ని ఎజెక్టెడ్ అంటూ ఉంటారు. పైలట్ ఎజెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ LCA MK1 దీనికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో దీని గురించి కూడా మాట్లాడుకున్న సందర్భం ఇక్కడ ఉంది. అసలు ఏం జరిగింది, అసలు దుబాయ్ ఎయిర్ షోకి సంబంధించి ఆ క్రాష్కి సంబంధించి కూడా మాట్లాడుకున్నప్పుడు ఒకసారి మా ప్రతినిధి నవీంద్రకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నవీన్, దురదృష్టవశాత్తు ఈ ఘటనలో పైలట్ కూడా అమరుడు అయ్యారంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొద్దిసేపటి క్రితం చెప్పిందంటూ జాతీయ మీడియా చెబుతోంది. ఒకసారి నేను చూసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ కన్ఫర్మేషన్కి సంబంధించిన స్టేట్మెంట్ విషయంలో మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఓకే, ఐఎమ్ జస్ట్ చెకింగ్. సో ప్రస్తుతం రైట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ డ్యూరింగ్ అన్ ఏరియల్ డిస్ప్లే ఎట్ దుబాయ్ ఎయిర్ షో టుడే అంటూ చెప్పుకొచ్చింది. ద పైలట్ సస్టైన్డ్ fatal injuries in the accident. IF deeply regrets the loss of life and stands firmly with the bereaved family in this time of grief. A court of inquiry is being constituted to ascertain the cause of the accident అంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఇటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పుకొచ్చింది. దురదృష్టవశాత్తు ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం లైవ్లో కంటిన్యూ అవుతున్నాను. ఒకసారి నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నవీన్, ప్రస్తుతం ఎంక్వైరీ కూడా ఎంక్వైరీకి సంబంధించి విచారణకు ఆదేశించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దాంతోపాటు ఆ పైలట్ కూడా మరణించారంటూ కూడా కొద్దిసేపు క్రితం అఫీషియల్ స్టేట్మెంట్ని ఇచ్చిన క్రమం. సో ఇటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరి ముఖ్యంగా మార్చి 12 తర్వాత ఇది రెండోది. మనకి చాలా ఇంపార్టెంట్ తేజస్ యుద్ధ విమానం అనేది ఇటు దాడులకు ఉపక్రమించే క్రమంలో లేకపోతే శత్రుదేశం నుంచి ఒక అటాకింగ్ మోడ్ వస్తే కనుక తేజస్ అనేది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. కాబట్టి అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇండియన్ నేవీకి రెండింటికి కీలకం. కాబట్టి ఇప్పుడు దీని మీద ఎటువంటి ప్రతిష్టాత్మకంగా ఎంక్వైరీ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎటువంటి విచారణ జరిగే అవకాశం ఉంది ఇక్కడ నవీన్? సచిన్, అంటే కొద్దిసేపటి క్రితమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు కన్ఫర్మ్ కూడా చేయడం జరిగింది. ఆ పైలట్ కూడా మృతి చెందినట్టు కూడా కన్ఫర్మేషన్ ఒక ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ వారు ఒక మెసేజ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి తెలుస్తుంది. కాబట్టి మరొక ఎంక్వైరీ కూడా ఆదేశాలు కూడా జారీ చేస్తామని చెప్పేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క ఎంక్వైరీ అనేది కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తేజస్ సంబంధించినటువంటి ఈ విమానంలో మాత్రం కేవలం ఒక పైలట్ మాత్రమే ఉంటారు. అయితే ఆ విమానం పడుతున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తే మాత్రం పైలట్ ఎక్కడ కూడా బయటికి ఎజెక్ట్ అవుతున్నటువంటి ఆ దృశ్యాలు మాత్రం ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ ఆ కింద భూమిపై ఎక్కువగా పైలట్ అది విమానం పడిన తర్వాతనే అందులోనే చిక్కుకొని పైలట్ కూడా మృతి చెందినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆ తీవ్రత ఏ విధంగా ఉన్నది కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఎయిర్ షో నిర్వహిస్తున్నటువంటి సమయంలో అనేక విమానాలు కూడా రావడం జరిగింది. భారత్ సంబంధించినటువంటి ఈ తేజస్ యుద్ధ విమానం పైన గాల్లో ఒక షో నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఆ పైలట్ కి కంట్రోల్ తప్పి ఈ విధంగా ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా అక్కడ వారు చెప్తున్నారు. దాంతో పాటు కొంతమంది ఏరోనాటికల్ సంబంధించినటువంటి నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అనేది రావాల్సి ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలోనే ఇది రెండో విమానం, ఇది యుద్ధ విమానం క్రాష్ కావడం. రీసెంట్ గా జైసల్మేర్ లో క్రాష్ జరిగింది. ఆ సమయంలో చాకచక్యంగా అక్కడ ఉన్నటువంటి పైలట్ కూడా బయట దూకినటువంటి ఆ సందర్భం కూడా నెలకొంది. అతను సేఫ్ గా బయటకు రావడం జరిగింది. కానీ ఈ రోజు జరిగినటువంటి దుబాయ్ ఎయిర్ షోలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో మాత్రం పైలట్ అందులోనే చిక్కుకొని మృతి చెందినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సచిన్, రైట్, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి నవీన్ మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. కొద్దిసేపటి క్రితం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఈ ఘటనకు సంబంధించి భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ట్వీట్ మీరు చూడొచ్చు. అండ్ IF Tejas aircraft met with an accident during an aerial display at Dubai Air Show today. The pilot sustained fatal injuries in the accident. IF deeply regrets the loss of life and stand firmly with the bereaved family in this time of grief. A court of inquiry is being constituted అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఆ ట్వీట్ని కంటిన్యూ చేస్తే కనుక